ఎన్టీఆర్ని మరీ దారుణంగా చూపెట్టారు. చంద్రబాబుని ఎలివేట్ చేశారు. చంద్రబాబుకి అనుకూలం. యాక్చువల్లీ చంద్రబాబు ప్లస్ అవుతుంది ఈ సినిమా. ఎన్టీఆర్ని మరీ రియలిస్టిక్గా చూపెట్టారు. జరిగిందేంటో దాని ముందు వెనక కూడా చూపెడితే బాగుండేది. యజ్ఞేష్ శెట్టి యాక్టింగ్ సూపర్. మోహన్ బాబు పాత్ర కూడా చాలా బాగుంది. ఎన్టీఆర్ క్యారెక్టర్ని కొద్దిగా కించపరిచినట్టు ఉందని నా అభిప్రాయం. మరీ ఇట్లా పచ్చిగా చూపెట్టకుండా కొద్దిగా మంచిగా చూపెడితే ఇంకా బాగుంది. బాగా చెప్పాడు. ఎన్టీఆర్ చేసిన తప్పు కావాలని తప్పులాగా చూపెట్టాడు. ఎండ్ ఆఫ్ ద డే వెన్నుపోటు చూపెట్టాడు చంద్రబాబుది. కొద్దిగా ప్లస్ కూడా చూపెట్టాడు చంద్రబాబు. మామూలే అంటే ఆ క్యారెక్టర్ అట్లా చూపెట్టాడు అన్నట్టు ఎన్టీఆర్ చేసిన తప్పు విధంగా. ఇది వెన్నుపోట్లా లేదు సినిమా. ఇది ఖాళీ లక్ష్మి కోసమే సినిమా తీసినట్టు ఉంది. లక్ష్మి కోసమే సినిమా తీసారు. ఎన్టీఆర్కి ఏం లేదు అసలు సినిమాలో. చంద్రబాబు నాయుడుకి అసలు ఏం పొరకబడదు. చంద్రబాబు నాయుడుకి ఈ సినిమా వల్ల ప్లస్ తప్ప మైనస్ ఏం లేదు. రామ్ గోపాల్ వర్మ లక్ష్మి ఏం చెప్పిందో ఖాళీ అది తీసిండు రామ్ గోపాల్ వర్మ తప్ప ఇంకేం లేదు. నాకు తెలిసి దీనివల్ల ఎన్టీఆర్ని చంపింది లక్ష్మి ఏమో అట్లా అనిపిస్తుంది సినిమా చూస్తే. ఎందుకు రిలీజ్ చేయట్లేదంటే ఇంకేం రిలీజ్ చేయాలి? సినిమా చూస్తే అందరూ అదే చెప్తారు. ఈ సినిమా చూస్తే లక్ష్మి సూపర్ భయ నిజం తీశాడు రామ్ గోపాల్ వర్మ. రియాలిటీ బాగా చూపించాడు. చంద్రబాబు నాయుడు రియాలిటీ ఎలా ఉందో అలా తీశారు. వ్యతిరేకత ఉందా అంటే ఇంతకు ముందు చదివిన స్టోరీస్ కన్నా తగ్గట్టే ఉంది మూవీ. లైట్ గా కామెడీ ఉంది. కాకపోతే రియల్ స్టోరీలానే ఉంది. చూసినంతసేపు అయితే నిజమేనేమో ఇది ఇప్పటిదా చూసేటప్పుడు మామూలుగా అనిపించింది, కానీ ఇది నిజమేనేమో అనిపిస్తుంది. బట్ నేను అప్పుడు చాలా చిన్నవాడిని కాబట్టి తెలియదు. సినిమా అయితే బాగుంది అండి. సినిమా నిజంగానే జరిగిందేమో అనిపిస్తుంది. సూపర్ అండి, బాగుంది. చాలా మంచిగా ఉంది మూవీ. అంతే మరీ ఎక్స్పెక్ట్ చేసినంత అంతేం లేదు, కానీ బాగా తీశారు. రామ్ గోపాల్ వర్మ అంటే ఎప్పుడు నరకడం అట్లాంటివి తీస్తారు. ఈసారి మాటలతో నరికిండి, అంతే ఏం లేదు. మొత్తం మూవీ బాగుంది, చాలా బాగుంది. సాంగ్స్ కానీ మ్యూజిక్. చంద్రబాబు నాయుడు గురించి అంటే మంచిగా ఉంది. క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. అంటే చూపించడం అయితే చూపించారు, కానీ మరీ అంత ఏం లేదండి. చంద్రబాబు నాయుడు నెగిటివ్ చేసినట్టు చేసిండు, కానీ అంత ఏం లేదు. నెగిటివ్నే చూపించారు, మరీ చూపించలేదు. అంటే చంద్రబాబు నాయుడునే ఏం చూపించలేదు, అంతా చూపించారు. ప్రతి ఒక్కరు చూపించారు. ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్మెంట్ తోటే, ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ మొత్తం ఉంది. ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్మెంట్ తోటే అయింది అదంతా. ఆమె యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారండి. లక్ష్మీ పార్వతి గారు అంటే బాగుంది. ఇక పార్టీ అంటారా, చాలా బాగుంది. సినిమా చాలా బాగుందండి. రామ్ గోపాల్ వర్మ అని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఉన్నది ఉన్నట్లు చూపించాడు. బటరింగ్ లేకుండా, సోపు లేకుండా, అవేమీ లేకుండా ఉన్నది ఉన్నట్లు చూపించాడు. దట్స్ గుడ్. అంటే ఉన్నది ఉన్నట్టు జరిగింది స్టోరీ మేము విన్నది యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది. అంత పేపర్లో చూసిన పాత న్యూస్ అని అలాగే అనిపించారు. ఏం చేంజ్ లేదు. ఎఫెక్ట్ అనేది నేను చెప్పలేనండి, ఎందుకంటే అందరి స్టోరీ తెలుసు. బట్ ఎమోషన్స్ మళ్ళీ రాజకీయ సమాధానండి. చంద్రబాబు యొక్క నిజ స్వరూపాన్ని క్లియర్గా చూపించాడు రామ్ గోపాల్ వర్మ. చంద్రబాబు ఎలా ఏం చెప్పదలుచుకున్నాడు, చంద్రబాబు ఎలా చీకట్లో కలిసేది, అందరినీ చీకట్లో కలవడం. ఏపీ ప్రజలు దయచేసి ఈ సినిమాని ఏపీలో ఖచ్చితంగా రిలీజ్ చేయాల్సిందే. చంద్రబాబు నిజ స్వరూపాన్ని బట్టి పక్కా తెలుసుకుంటారు ప్రజలు. దయచేసి చూసి ఓటేయండి ప్రజలు. ఇది ఎంత వెన్నుపోటు రాజకీయం జరగడం వల్ల ఎంత వెన్నుపోటు రాజకీయం జరిగిందంటే అంత పెద్ద నాయకుడిని ఆయన మట్టి కనిపించడం అదే ప్రజల్ని మోసం చేయడం అనేది ఈజీ, చాలా ఈజీ ఆయనకి. సో దానికోసం ఏంటంటే యాక్చువల్గా ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సిన టైంకి రిలీజ్ అయిందండి. ఈ ఎలక్షన్స్ కోసం అని చెప్పి రిలీజ్ చేసినట్టు ఉంది సినిమా. దీని వెనక ఎవరెవరు ఉన్నారో అందరికి తెలుసు. ప్రొడ్యూసర్ ఎవరైనా తెలుసు, ఎవరు నడిపిస్తున్నారో అందరికి తెలుసు. ఇది ఏ విధంగా ప్రభావితం చేయడానికి ఏం లేదండి. యాజ్ యూజువల్గా సినిమా మాత్రం రామ్ గోపాల్ వర్మ ఎట్లా తీయాలనుకున్నాడో అట్లాగే తీశాడు. ప్రజలకు ఏ మెసేజ్ ఇద్దాం అనుకున్నాడో అది వెళ్ళింది.
ఖచ్చితంగా మాత్రం ఎలక్షన్ మాత్రం ఎటువంటి ప్రభావం ఉండదు. ఖచ్చితంగా ఏపీలో ఖచ్చితంగా తెలుగుదేశం వస్తుంది. అందువల్ల ఎలక్షన్ కోడ్ గురించి అక్కడ బంద్ చేయడం జరిగింది, ఇక్కడ మాత్రం జరిగింది. ఎట్లయినా ప్రజలు ఎట్లా తీసుకుంటారో దాన్ని అలాగే తీసుకుంటారు. ఎలక్షన్ గురించి మాత్రం ఇందులో ఎటువంటి ఇబ్బంది ఉండదండి. యాజ్ యూజువల్ ఎవరు గెలిపించాలనుకుంటే వాళ్ళే గెలిపిస్తారు. లో ఉన్న తెలుగు ప్రతి ఒక్కడు, తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కడు ఈ సినిమా చూడాలి. రాజకీయాలకు అతీతం లవ్ స్టోరీ అన్న, ఇది లవ్ స్టోరీ. ఇంతకు మించి లవ్ స్టోరీ ప్రపంచంలో లేదన్నా. ఏ ఏజ్తో సంబంధం లేదన్నా లవ్ స్టోరీకి. ఇప్పుడు కూడా ఎవరైనా లవ్ చేయొచ్చు. లవ్ చేస్తే ఎలా కట్టుబడి ఉండాలనేది ఈ సినిమా చూస్తే తెలుస్తుందన్నా. లవ్కి ఏజ్తో ప్రయోజనం లేదు అన్న. ఫస్ట్ హాఫ్ మొత్తము లవ్ స్టోరీ అన్న. సెకండ్ హాఫ్ మీకు పొలిటికల్ ఉన్న లవ్ స్టోరీ లింక్ అయి ఉంటుందన్న. పొలిటికల్ కంటే కూడా ఈ సినిమా చూడాల్సిందే అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ డోంట్ థింక్ ఇప్పటి వరకు ఏ బయోపిక్ లక్ష్మీ పార్వతి గారు మైండ్ బ్లోయింగ్ గా చేశారు. అంటే ఈ మూవీలో ఎటువంటి అబద్ధాలు అన్నది చూడలేదన్నమాట. ఇప్పటి వరకు ఏ బయోపిక్ ఇంత రియాలిటీగా చూపిస్తుంది అని నేను అనుకోలేదు. అసలు టైటిల్ లక్ష్మీ పార్వతి, అసలు కథ అన్నది సూపర్. అయ్యో చంద్రబాబు కాదండి, ఉట్టి బాబు అనాలి. చాలా చాలా బాగా చేశారు. సేమ్ చంద్రబాబు నాయుడు గారు లాగానే ఉండే పర్సన్ తీసుకొచ్చారు, చూపించారు. అండ్ తన రియల్ లైఫ్ లోని క్యాప్షన్స్ కూడా ఎండింగ్ లో చూపించారు. వెరీ వెరీ నైస్. తప్పకుండా ఇది ఏపీలో రిలీజ్ అయితే పొలిటికల్ కెరియర్ ఆయనకు ఉండదు. మూవీలో ఒక డైలాగ్ ఉంది, నేను చిత్తూరుకి వెళ్ళి బిజినెస్ చేసుకోవాలి అనేసి. అయితే ఈ మూవీ ఆంధ్రాలో రిలీజ్ అయితే ఆయన చిత్తూరుకి వెళ్ళి బిజినెస్ ప్రపంచంలో తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలని చెప్పండి మేడం. ప్రతి ఒక్కరు ఈ సినిమా తప్పకుండా చూడాలండి. వైస్రాయ్ హోటల్ చాలా బాగా చూపెట్టాడు. నిజంగా ఎలా జరిగిందో పేపర్లో చదివినది అన్ని సేమ్ మ్యాచ్ అయినాయి. ఎక్సలెంట్, వెరీ నైస్. రియల్ లైఫ్ లో వైస్రాయ్ హోటల్ బాగా చూపెట్టాడు. ఎలా జరిగింది ఏంటి అన్నది కరెక్ట్ చూపెట్టాడు. ఇప్పుడున్న జనరేషన్కి తెలియదు చంద్రబాబు ఇంత ఎన్టీఆర్కి ఇలా చేశాడని. ఇప్పుడు కళ్ళకు కట్టినట్టు ఉన్నట్టు చూపించాడు. ఆర్జీవి ఇలా చూపిస్తాడని ఎవరు అనుకోలేదు. ఈ వ్యతిరేకత ఓట్లు కేవలం పవన్ కళ్యాణ్ పడతాయి అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్కి ఓట్లు పడతాయి, వ్యతిరేకత ఓట్లు. అయిపోయింది. చంద్రబాబు చిత్తూరుకి పై టికెట్ బుక్ చేసుకొని ప్రత్యాపారం చేసుకోవడమే అయిపోయింది. సాంగ్స్ అల్టిమేట్గా ఉన్నాయి. సినిమా చాలా బాగుంది. క్లీన్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్గా ఉంది. ఈ సినిమా చూసైనా పవన్ కళ్యాణ్ మనుషుల మీద మరగడం కన్నా గజ్జి కుక్కల మీద మరుగుతే బాగుంటుందని అనుకుంటున్నాను. పొలిటికల్గా ఏపీలో సినిమా రిలీజ్ చేసుకోవచ్చు, అది పెద్ద ఇంపాక్టే ఉండకపోవచ్చు అనుకుంటున్నా. చాలా బాగుంది. ఎమోషనల్ డ్రామా మూవీ అండి. లాస్ట్ 1 hour ఎస్పెషల్లీ చాలా బాగుంటుంది. సాంగ్స్ కానీ ఎక్కడ ఏమి ఎవరిని డిగ్రేడ్ చేసేట్టు అంత ఏం లేదండి. చాలా క్యాజువల్ స్టోరీ. అండ్ అఫ్ కోర్స్ పబ్లిక్ డొమైన్లో ఉన్న స్టోరీయే కదా, యాస్టీజ్ అలాగే ఉంటుంది. మనం ఎప్పుడైతే పాత రోజుల నుంచి వింటూ ఉన్నామో యాస్టీజ్ అలాగే ఉంటుంది. చాలా బాగుందండి. కొడుకులు కోడళ్ళు కలిసి మానసిక ఎలా చంపేశారో వర్మ కళ్ళకు కట్టినట్టుగా ఆయన చివరి రాజకీయ జీవితాలు చూపించారు. జై వర్మ, జై ఎన్టీఆర్, జై వైఎస్ఆర్. భారతదేశపు ఆత్మ గ్రామాల్లో ఉందన్నారు మహాత్మా, లేదు సినిమాల్లో ఉందని నమ్మిన వ్యక్తి ఆర్జీవి. ఇప్పుడు ఈ సినిమా మహానాయకుడు కథానాయకుడు చూసిన వారు బయోపిక్ చూసేసామనుకుంటే చాలా తప్పు. ఇది ఒక ఎన్టీఆర్ లైఫ్ స్టోరీలో 3rd పార్ట్. అవి రెండూ చూసి ఇవి చూడని వాడు శోభనం రోజు పాలు తాగి పడుకున్నట్టే. ఈ సినిమాకి హైలైట్స్ అంటారా? ఎన్టీఆర్కి లక్ష్మీ పార్వతికి పెట్టిన డ్యూయట్ ఒక హైలైట్. వాళ్ళిద్దరూ చేసిన సాల్సా ఇంకో పెద్ద హైలైట్. బాలకృష్ణ ఫస్ట్ హాఫ్లో బాలకృష్ణ పెట్టిన డైలాగులు, సెకండ్ హాఫ్ కొంచెం సాగదీసినప్పటికీ సినిమాగా చూసినంత వరకు తెలుగు ప్రజలు ఎంతో ఆనందకరంగా సినిమాని ఆదరిస్తారు. థ్యాంక్ యూ. ఇంకా కావాలంటే రేపు పొద్దున బొంబాయి వచ్చేయండి. ఈ సినిమా కానీ ఏపీలో రిలీజ్ అయితే టీడీపీ ఫినిష్, అందుకే రిలీజ్ చేయలేదు. బాబు చిత్తూరుకి వెళ్ళి ప్రత్యాపనం చేసుకున్నారు. ఇప్పుడు ఎవరికి సపోర్ట్ అని కాదండి, నిజంగా అనిపిస్తుంది. సపోర్ట్ ఎవరికి ఉండదు, కాకపోతే నిజం ఏంటో తెలుస్తుంది. బాబు చిత్తూరుకి వెళ్ళి ప్రత్యాపనం చేసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్యాకప్, కంపల్సరీ చంద్రబాబు ప్యాకప్.
ఎలా 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 జరిగింది లాస్ట్ జనరేషన్ హిస్టరీని చూపించాడు. ఆర్జీవీ హిస్టరీ చూపించాడు అంతే. ఇది పొలిటికల్ గా ఆలోచించకండి. ఇది పార్టీకి సంబంధించిన సినిమా అస్సలు కాదు. వెన్నుపోటు ఎలా పొడి చేయడం అన్న దానికి పర్ఫెక్ట్ గా చూపించిన వెన్నుపోటు ఎలా తీయాలన్నది కరెక్ట్ గా తీశాడు వర్మ గారు. కాకపోతే కొంచెం సినిమా అంతా కూడా చాలా స్లోగా ఉంది. కాకపోతే ఓవరాల్ గా వెన్నుపోటు ఎలా పొడి చేయడం అన్నది పర్ఫెక్ట్ గా చూపించాడు. స్టోరీ అలా స్లోగానే ఉంది. వర్మ పవర్ ఏంటో ఇంకొకసారి చాలా నీట్ గా చూపించాడు. చాలా గ్రేట్. వర్మ ది బెస్ట్ వర్క్ ఇప్పటి వరకు. వెన్నుపోటుని ఎలా పడవచ్చో చూపించాడు, నీట్ గా చూపించాడు. బాబుని అంటే ఇంతవరకు తెలుగు సినిమాల్లో ఉండే విలన్ వేరు, ఆర్జీవీ సినిమాలో ఉండే విలన్ ని అద్భుతంగా చూపించాడు. ఎక్కువ అయిపోతారు ఎందుకు అదిరిపోయింది సినిమా మాత్రం. ఈ సినిమా ఫస్ట్ హిట్ కావడానికి కారణం బాలకృష్ణ గారే. తన 2 బయోపిక్లలో అసలు లక్ష్మీపార్వతి అంశాన్ని పెట్టుంటే మాత్రం ఈ సినిమా ఇంత హిట్ అయ్యేది కాదు. తను పెట్టకపోవడం వల్లనే ఈ సినిమాకి ఇంత క్రేజ్ వచ్చింది, ఇంత హిట్ వచ్చింది. కానీ సినిమా టేకింగ్ మాత్రం అదిరిపోయింది. స్క్రీన్ ప్లే అంటే ఇలా ఉండాలి, యాక్టర్లు అంటే ఇలా ఉండాలి. సూపర్ ఉంది. ఆసమ్. చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. జరిగిందో తెలియదు కానీ నందమూరి ఫ్యామిలీని మాత్రం చాలా బ్యాడ్గా చూపెట్టారు. అంటే ఒక గొర్రెల్లాగా వాళ్ళు ఏం చెప్తే అది ఊపే వాళ్ళైతే కాదు కదా, నందమూరి ఫ్యామిలీ అయితే అలా కాదు కదా. కానీ వాళ్ళని మాత్రం ఒక గొర్రెల్లాగా చూపెట్టారు సినిమాలో. బాగుంది ఫిలిం. ఎన్టీఆర్ లాంటి గొప్ప నటుడు భయ్య. ఆయన ఏం చేశాడో జనాలందరికీ తెలుసు. డబ్బులు కావాలంటే వేరే సినిమాలు తీసుకోవచ్చు కదా. ఇంత ఫ్రాడ్గా, ఇంత అన్యాయంగా సినిమా తీసి ఇంత కామెడీ చేయడం అవసరం? ఆయన జీవితాన్ని, చచ్చిపోయిన ఆయన్ని కూడా బయటికి లాగి ఇంత ఎర్రిపుకుతనంగా చేసుకోవడం అవసరం? సెన్సార్ వాళ్ళు ఎలా వదిలిపెడతారో తెలియదు అసలు సినిమాని. ఎంత గొప్ప నటుడు మీకు తెలియదా? దాంట్లో తప్పేం లేదండి, 100% కరెక్ట్. ట్రూ స్టోరీ. ఎవ్రీవన్ నోస్ ఎవరు చంద్రబాబు, రైట్? దాంట్లో తప్పేముంది? అది ట్రూ స్టోరీ. చంద్రబాబు నాయుడు ఈజ్ పాలు తాగి విషం కక్కే పాము. అది 100%. ఎవ్రీవన్ నోస్ అబౌట్ దట్. ఎవ్రీవన్ నోస్ అబౌట్ దట్. ఇప్పుడు ఎవరు వాళ్ళు చనిపోయిండు? రామారావు ఫ్యామిలీ, బాలకృష్ణ, హరికృష్ణ, పురంధేశ్వరి, చంద్రబాబు కలిసి అందరూ చీట్ చేశారు. అది 100% కరెక్ట్ అన్న. చీట్ చేశారు, అవన్నీ ఓకే, అవన్నీ చూపించినందుకు ఓకే. ఎన్టీఆర్ని అంత కామెడీగా చూపించాల్సిన అవసరం ఉందా? అదొక్కటి చెప్పండి. ఆ పాట అవసరం అన్న. ఏ పాట? రోమాన్స్ నువ్వు రైట్ ఓకే. ట్రూ 100% ట్రూ. 100% ట్రూ. 100% ట్రూ. జై కేసీఆర్, జై జగన్. బాగుందన్న, బాగుంది సినిమా. ఆర్జీవీ ఇస్ బ్యాక్. ఆఫ్టర్ రక్త చరిత్ర చాలా బాగా తీశాడు. 100% ఖచ్చితంగా ఆంధ్ర రిలీజ్ అయితే ఇంపాక్ట్ చేస్తుంది. ఈ సినిమా చంద్రబాబు మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. ఆంధ్ర రిలీజ్ కాలేదు, అయితే మాత్రం ఎఫెక్ట్ పడుతుంది. ఇది అది ఎన్టీఆర్ వచ్చేసి ఓన్లీ చంద్రబాబు డైరెక్షన్లో మొత్తం చంద్రబాబు బయోపిక్ అయిపోయింది. ఇది మాత్రం ఉన్నది చూపించాడు. సినిమా బాగుందండి. అంటే చంద్రబాబు నాయుడిని కంప్లీట్గా చూపించారండి ఇందులో. ఎలా వెన్నుపోటు పొడిచాడు అనేది ఒకటండి. ఎన్టీఆర్ని ట్రూగా లవ్ చేసే వాళ్ళు అయితే చంద్రబాబుకి ఓటు వేయరండి అసలు. ఇది ఫ్యాక్ట్ అండి. ఏపీలో అయితే సినిమా బ్యాన్ చేశారంట. అది బ్యాన్ చేయకుండా రిలీజ్ చేసింటే చంద్రబాబు నాయుడుది పూర్తిగా తెలిసిపోయింది అందరికీ. సినిమా చాలా బాగుందండి. అంతా ఉన్నట్లు చూపించినారు. లక్ష్మీ పార్వతి క్యారెక్టర్ ఏంది, ఆయన వచ్చినాక అతని మార్పులు ఏంది, అంతా బాగా చూపించారండి. మన ఎవరైనా చెప్తారండి, మన ఫోర్ ఫాదర్స్ అయినా మామూలుగా అడిగితే మనకు 30 years పాస్ట్లో మనం చూసుకుంటే చంద్రబాబు పొలిటికల్ కెరీర్ని ఇంతవరకు చంద్రబాబు నిజం మాట్లాడింది మేమే చూడలేదండి. ఇది మాత్రం నిజమే. 30 years పొలిటికల్ లైఫ్లో మేము చూస్తున్నాం. మోసం కదండి. ఇప్పుడు ఎన్టీఆర్నే మోసం చేస్తే మనం ఎంతండి? ఒక గొప్ప లీడర్నే మోసం చేసినప్పుడు ఆఫ్టర్ ఆల్ ప్రజలు ఎంత, చిన్న ప్రజలు ఎంత అయినా ఇప్పుడు ఏం చెల్లవులేండి, అయిపోతుంది. మీడియా వచ్చింది కదా, మొత్తం తెలిసిపోతుంది అందరికీ చంద్రబాబు కుట్రలు ఇవన్నీ. చేయకుండా వేయాలి మరి, మొత్తం యాస్టీస్గా క్లియర్గా వేయాలి ఖచ్చితంగా. ఏది ఎడిట్ చేయకూడదు. ఓకే, సినిమా చాలా బాగుందండి. 22 ఏళ్ల క్రితం నందమూరి తారక రామారావు గారు జనాల్లోకి వచ్చి ఏదైతే నిజం చెప్పాలనుకున్నారో అది ఈ రోజున రామ్ గోపాల్ వర్మ గారు జనాలకి సినిమా ద్వారా తెరకెక్కించి చూపించారండి. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రోజున 2.5 గంటల సినిమాకి ఎందుకు భయపడి బ్యాన్ చేసి ఇవాళ రోజున ఇంజెక్షన్ ఆర్డర్ తెప్పించి హైకోర్టులో బ్యాన్ చేసి ఇవాళ ఆంధ్ర ప్రజలకు ఎందుకు సినిమా చూపించలేకపోయారంటే, ఈ సినిమా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అయ్యి ఉంటే చంద్రబాబు గారి సభ ఎక్కడైతే ఉండుంటుందో అక్కడ అదే తెలుగు తమ్ముళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద రివర్స్ అయ్యే
ఇది వచ్చిద్దండి. కేవలం అందుకనే చంద్రబాబు నాయుడు గారు దీన్ని బ్యాన్ చేశారు. ఒకప్పుడు అంటే ఒకటి కంట్రోల్ చేయగలిగారు చంద్రబాబు నాయుడు, ఇప్పుడు అట్లా కాదు. కొన్ని వందల ఛానళ్ళు వేల యూట్యూబ్లో వచ్చినాయి. ఈరోజు ఏ నిజాన్ని దాచలేరు, నిజాలు జనాలు తెలుస్తాయి త్వరలో. ఇలాంటి వారు కావాలి మాకు చెప్పండి సార్. ఈరోజు ఈ సినిమా అద్భుతంగా ఉంది. అప్పట్లో ఏం జరిగిందో అచ్చం 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 యాజ్డీస్గా తీశారు సినిమా, అందులో నో డౌట్. క్యారెక్టర్ వైజ్ కానీ అప్పుడు ఉన్నటువంటి పాత్రలు అన్నీ కూడా అద్భుతంగా తీశారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా దీని ప్రభావం చూపిస్తుంది. 100% నో డౌట్. అప్పుడు ఏం జరిగింది అనేది 100% పక్కాగా చూపించారు. వాస్తవికతను 100% చాలా చక్కగా చూపించాడు. డైరెక్షన్ అద్భుతం. ఈ సినిమా మొత్తంలో ఎన్టీఆర్ నటన, ఎన్టీఆర్ గారి జీవితాన్ని ఎలా కొలాబ్ చేసి ఏ విధంగా నాశనం చేశారో చాలా అద్భుతంగా చూపించిండు. కొన్ని సీన్లు చూస్తుంటే ఎన్టీఆర్ గారి మీద కుట్ర చేసిన మనకే బాధ అనిపిస్తుంది. కొడుకులకు అబద్ధాలు చెప్పడం, పార్టీ ఎమ్మెల్యేలతో చెప్పులతో దాడి చేయించడం, అసలు ఇంత నీచానికి దిగజారే నాయకుడు నేను ఎక్కడా చూడలేదు. 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజమైన ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ కాదండి, ఎన్టీఆర్ అభిమానులు కనుక ఈ మూవీ చూస్తే చంద్రబాబు నాయుడికి ఓటు కాదు కదా, కనీసం చంద్రబాబు ముఖం చూడడానికి కూడా అసహించుకుంటారు. ఒక పవిత్ర బంధాన్ని అపవిత్ర బంధం అని ఎల్లో మీడియా చెప్తున్నా. ఈ ఎల్లో మీడియా ఉంది చూడు, ఆ రోజు ఇవన్నీ లేదు కదా, ఆ ఎల్లో మీడియాలో విపరీతంగా చూపెట్టి జనాలను అందరినీ అలా పొల్యూట్ చేశాడు. ప్రస్తుతానికైతే అది లేదు. 2019లో ఖచ్చితంగా ఓడిపోతాడు. ఇంకొక విషయం చెప్తా, లక్ష్మీపార్వతితో మాట్లాడినప్పుడు నేను ఎన్టీఆర్కి ఎటువంటి హాని చేయనని నా కొడుకు ఆకాశ్ మీద ప్రమాణం చేసి చెప్తున్నా అన్నాడు. ఆ ఆకాశ్ మీద ప్రమాణం చేసి ఎన్టీఆర్కి ద్రోహం చేయబట్టే ఈరోజు ఆకాశ్ ఈ విధంగా ఉన్నాడు. ఆ ఒక్క ఉదాహరణ చాలు. ఎన్టీఆర్ని మోసం చేసినందుకు ఇంట్లో ఇంట్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో. హంగ్ మా అన్న జనసేన, పవన్ కళ్యాణ్ కీ రోల్ 100%. చాలా బాగుంది, చాలా నీట్ గా ఉంది. ఏం బాగుంది సినిమాలో? సినిమా చూసి అందరూ వెన్నుపోటే నేర్చుకుంటారేమో భయం ఉంది. భయం ఉంటే ఉండొచ్చు, కానీ ఎంత పక్కాగా పగడ్బందీగా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడి చేయడం అనేది మనకి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సినిమా చూసిన చాలా ప్రభావం చూపిస్తుందండి. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు నిజ స్వరూపం ఎవరికి తెలియదు ఇంతవరకు, చాలా మంది తక్కువ మందికి తెలుసు. విన్నాం కానీ ఇక్కడ చూసాం. సినిమా ప్రజలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి అగైనెస్ట్గా అయితే వేస్తారు. చాలా బాగుందండి సినిమా. సేమ్ అండి, చంద్రబాబు నాయుడు గురించి పెద్ద పెద్ద మినిస్టర్లు వాళ్ళు వీళ్ళు చెప్తా ఉంటే విన్నాము, ఇప్పుడు ప్రత్యక్షంగా చూసామండి. సినిమా చాలా నీట్గా వచ్చింది. లక్ష్మీపార్వతి గారు ఇది అని చాలాసార్లు మొత్తుకున్నారు టీవీలో, చంద్రబాబు నాయుడు ఇట్లాంటి వాడు అని. మినిస్టర్లు లాంటి వాళ్ళు మొత్తుకున్నారు, దేవినేని నెహ్రూ లాంటి వాళ్ళు ప్రత్యక్షంగా చెప్పారు. అసలు ఎన్టీఆర్ చెప్తే నమ్మకపోతే ఆంధ్ర ప్రజలు ఎవరు చెప్తే నమ్ముతారండి? చంద్రబాబు నాయుడు ఇట్లాంటి వాళ్ళని, ఎట్లాంటి వాళ్ళకి ఓట్లు ఎట్టేస్తారు? వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు. పండిత పుత్ర పరమసుంఠ అనే దానికి నిదర్శనం ఎవరంటే బాలేబాబు, హరికృష్ణ, బాలకృష్ణ, నందమూరి కృష్ణలు 4-5 ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ కృష్ణల్ని నమ్మమాకండి. చంద్రబాబుని నమ్మితే మామకే వెన్నుపోటు పొడిచినోడు ప్రజలకు వెన్నుపోటు పొడియడానికి గ్యారంటీ ఏంటి? 2014 నుండి చూస్తున్నాం, మనకి అందరినీ వెన్నుపోటు పొడిచేశాడు. కాబట్టి మన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబుని ఓటేసి అంత దరిద్రం అయితే గంగానదిలో దూకడం మేము చంద్రబాబు ఓటేసే దానికన్నా. కాబట్టి మీ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఏసే వైసీపీ కానీ వేయాలి, లేకపోతే పవర్ స్టార్ మన జనసేన కానీ వేయాలి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఓటర్లందరూ చాలా దగ్గరగా మైండ్ దగ్గర పెట్టుకొని చంద్రబాబు సైకిల్కి దూరంగా ఉండి ఫ్యాన్కో లేకపోతే గాజు గ్లాస్ దగ్గరకో వెళ్ళడం చాలా మంచిది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అలా ముందుకెళ్తారని నేను అనుకుంటున్నాను. ఏం బాగుంది అసలు లక్ష్మీ ఎన్టీఆర్ అంటే? లక్ష్మీ పార్వతిని హైలైట్ చేస్తూ చేసిన సినిమానా, లేకపోతే చంద్రబాబు నాయుడు కించపరడానికి చేసిన సినిమా? చంద్రబాబుని కించపడాలి, రియల్ స్టోరీ చూపించున్న ఫ్యాక్ట్ చూపించారు. రియల్ అని మనకి ఆన్లైన్ చెప్పడమే కదా, మీకు ఎలా చెప్పడం తెలుస్తుంది కదండి, చూస్తూనే ఉన్నారు ప్రజలు. చెప్పడం ఏముంది, ఆయన రామ్ గోపాల్ ఏం తప్పుగా తీయడు కదా. ఇప్పుడు మహానాయకుడు కథానాయకుడిని కూడా ప్రజలు నమ్మారండి, కథానాయకుడు నమ్మలేదు కదా. మరి నిజాలు లేవు కదా అందులో ఎందుకు సినిమా ఎందుకు నమ్మలేదండి? ఎన్టీఆర్ని అది చంద్రబాబుని హీరో చేశారు అందులో కథానాయకుల్లో, అందుకే నమ్మలేదు. ప్రజలకు విజ్ఞప్తి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి, లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా చూడండి. ఆ సినిమా చూసిన తర్వాత మీకు నచ్చిన రాజకీయ నాయకుడికి ఓటేయండి. సినిమా 100కు 100% వాస్తవికతంగా ఉంది. నేను ఇంకో మాట చెప్పదలుచుకున్నా, ఆంధ్రాలో ప్రతి సామాజిక వర్గం ప్రతి ఒక్క నాయకునికి సపోర్ట్ చేస్తుంది. అత్యధిక సామాజిక వర్గం ఉన్న
కాపు సామాజిక వర్గం ఒక పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడం లేదు. కానీ కాపు సామాజిక వర్గం వ్యక్తుల కోపం రావచ్చు. ఏమన్నారండి, నేను తెలంగాణ బిడ్డగా చెప్తున్నా, మీరు ఎప్పుడు ఒక రాజకీయ మోచేతి నీళ్ళే తాగుతారా, మీ నాయకుని మీరు గెలిపించుకుంటారా? 2019 ఎలక్షన్స్ మీకు డిసైడ్. ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ ఎన్టీఆర్, ఆ రోజు ఎన్టీఆర్ని అయితే ఏ విధంగా మీడియాని అడ్డం పెట్టుకొని బ్లేమ్ చేసిర్రో, ఆ రోజు ప్రజారాజ్యం పార్టీని అదే మీడియాని అడ్డం పెట్టుకొని బ్లేమ్ చేసిర్రు. ఈరోజు అదే మీడియాని అడ్డం పెట్టుకొని జనసేనని బ్లేమ్ చేద్దామని చూస్తున్నారు. మీ కుట్రలు సాగవు బాబు గారు. ఖచ్చితంగా మా పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. మాకు ఛాన్స్ ఉంటే జనసేన తరపున ఆంధ్రాకు వచ్చి మేము ప్రచారం చేయాలనుకుంటున్నాం. నిజమైన నాయకులు మా వర్గం మేము ఇంతున్నాం, మేము అంతున్నాం కాదు. మీరు ఎంత తోపో 2019లో ఓటేసి ఓటుతో చూపెట్టండి. ఎప్పుడు ఒకళ్ళ మోచేతి నీళ్ళు తాగాల్సిన అవసరం లేదు. మీ దమ్మేంతో దమ్ము చూపెట్టండి. ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ అప్పుడు నాకు 2-3 నాయకులు, 2-3 సోదరులు కలిసిర్రు. మీడియా ప్రభావం వల్ల మేము కూడా పవన్ కళ్యాణ్ చిరంజీవిని అపార్థం చేసుకున్నామన్నా, ఈసారి చేసుకోము, ఖచ్చితంగా జనసేనకే ఓటేస్తాం, మా దాంట్లో కూడా కొందరు కార్యకర్తలు ఉన్నారు అంటే నేను అన్నా. వేరే సామాజిక వర్గం మాత్రం మావోడు అని మీరు ఉంటారు, మీకు ఎందుకు లేదు, మీకు ఎప్పుడు ఒకళ్ళు వేరే వాళ్ళ మోచేతి నీళ్ళు తాగాల్సిందే అంటే మేము చెప్తున్నా అర్థం చేసుకోవట్లేదు కదా అంటారు. నేను ఒక తెలంగాణ వాదిగా చెప్తున్నా, మీ నాయకుని మీరు గెలిపించుకోండి. దీంట్లో ఒకటి చెప్తా, అవినీతి, బంధుప్రీతి లేని నవ సమాజ నిర్మితమైన నాయకుని మీరు గెలిపించుకోండి. సీఎంగా పోటీ చేసే ప్రతి ఒక్కరిని, ఎమ్మెల్యే పోటీ చేసే ప్రతి ఒక్క అభ్యర్థిని టాలీ చేసుకోండి. అవినీతి ఉందా, కేసులున్నాయా, దొంగ బుద్ధి ఉందా, అన్నీ ఉన్నాయా? అందులో నిజాయితీ గల వ్యక్తిని గెలిపించుకోండి. నేను అది కూడా చెప్తున్నా, నిజాయితీ గల వ్యక్తి పవన్ కళ్యాణ్. Please subscribe New Waves